మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి ఎలా దిగజారిపోతున్నాయో ఒకసారి చూడండి. టీడీపీలోని ఒక మెయిన్ లీడర్, ఇదిగో బా జగన్. వైఎస్ఆర్సీపీలోని ఒక మెయిన్ లీడర్, కాదు ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఎవరన్నా ఏందా పని. ఇప్పుడు దీంట్లో ఏముందిరా ఇది మామూలే కదా అని అనుకోవచ్చు. రాజకీయ నాయకులు అంటే మనల్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు బయట వాళ్ళ దగ్గర, వాళ్ళు డిగ్నిటీ అనేది లేకుండా ఎలాగంటే అలాగ మాట్లాడడం, ఎలాగంటే అలాగ చేయడం నాకు తెలిసి తప్పే. రాజకీయ నాయకుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఇలా కాకుండా వాళ్ళు ఎలా అంటే అలా ఉన్నారు. దీనికి కారణం మెయిన్ ఏమనంటే జనాలు. మీరు కరెక్ట్గానే వింటా ఉన్నారు. జనాలు బూతులు మాట్లాడి డబల్ మీనింగ్ మాట్లాడే రాజకీయ నాయకుల్ని మా అన్నలాగా మాట్లాడతాడు అనేసి నెత్తినెక్కించుకుంటా ఉన్నారు. నేను వీళ్ళని అనడం లేదు, 90% ఆఫ్ పొలిటీషియన్స్ అంటూ ఉన్నాను. వాళ్ళు ఏం చేసినా వీళ్ళ కళ్ళకు కనిపించవు. ఒక మీటింగ్లో జనాలు సరిపోరు అని చెప్పినా కూడా అక్కడ ఎక్కువ మంది జనాలను పెట్టి వాళ్ళు తోపులాటలో చనిపోయినా కూడా వీళ్ళకి కనపడవు. లేకపోతే రాష్ట్రంలో మనకు బలం ఉందని అపోజిషన్ వాళ్ళు నామినేషన్ కూడా వేయనీయకుండా దారిలోనే కాపు కాసి దాడి చేస్తారు. అవి కూడా మనకు కనపడవు. మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటే నాకు అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు అమ్మ బాబు నాన్న కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ సోకాళ్ళు వాళ్ళ నాయకుడిని అంటే నరాలు గింజుకుని వస్తే వాళ్ళకి. ఇలాగే జనాలు ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు కూడా మారారు. ఇంకా ముందు రోజుల్లో ఇంకా రాజకీయ నాయకులు ఇంకా దిగజారిపోతారు. చూడండి ఒకసారి. ఇది నా అభిప్రాయం. మీకు ఎవరికన్నా నరాలు గింజుకుంటే నేనేం చేయలేను. థ్యాంక్ యూ.